మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరం జాన్వరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక, ముఖ్యంగా 4 గ్రహాలు మీకు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. దశమంలోకి రవి అనేటువంటి ఆయన మకర సంక్రాంతి 15వ తారీఖు తర్వాత వస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు రాజయోగము అనేటువంటిది ప్రసాదిస్తూ ఉన్నారు. కెరీర్ పట్ల మీరేదైనా సాధించాలి, చెయ్యాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, లేకపోతే ఎదగాలి, పెర్ఫార్మెన్స్ పెరగాలి, గ్రోత్ అనేటువంటిది కావాలి, ప్రమోషన్ రావాలి అనుకుంటే 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. ఈవెన్ అనారోగ్య సమస్యలు కానీ, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ప్రేమ వ్యవహారముల్లో కానీ మంచి శుభ ఫలితాలు అనేటువంటివి మకర సంక్రాంతి తర్వాత కనబడుతోంది. ఇదే కాకుండా లాభంలో రాహు అనేటువంటి ఆయన బాగున్నారు. దీనివల్ల కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాలు అయితే ఎక్కడికి పోవండి, వస్తాయి. అయితే దశమంలో బుధుడు అనేటువంటి ఆయన 15 తర్వాత యోగిస్తూ ఉన్నారు. మీరు బాగా గమనిస్తే రవి బుధులిద్దరూ కూడా మీకు 15 తర్వాత నుంచి బుధ ఆదిత్య యోగాన్ని ఇస్తూ ఉన్నారండి. దీనివల్ల ఏదో ఒక మంచి మీకు జరగబోతోంది. ఒక శుభకార్యం జరగబోతోంది. అది డబ్బు విషయంలో, కుటుంబ సమస్యలు సాల్వ్ అవ్వడం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, లేదనుకుంటే పేరు ప్రఖ్యాతులు కానీ, పదవీ యోగము కానీ, ఉద్యోగము కానీ ఏదైనా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసం మొత్తము కూడా శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ అన్నీ అనుకూలిస్తాయి. మనస్పర్ధలు, మాట పట్టింపులు భార్యాభర్తల మధ్యలో ఉంటేవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. అయితే దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలైనటువంటి గురు, శని ఇద్దరు కూడా మీకు అనుకూలంగా లేరు. కేతు అనేటువంటి ఆయన పార్షియల్లీ దోషాన్ని పట్టి ఉన్నారు. దీనివల్ల డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులవడం, బద్ధకం కానీ, నిర్లక్ష్యం కానీ పెరగడం, విందు వినోద కార్యక్రమాల్లో డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుజుడి యొక్క బలం కూడా సరిగ్గా లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. సో మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పాలి అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి. 15వ తారీఖు దాటిన తర్వాత మీకు తెలియకుండానే మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు వస్తాయి మంచి కోసము. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారాలు ఆచరించండి, చాలా బాగుంటుంది.